దినాన్ని పురస్కరించుకుని తిరుమలలో కోయిల్ ఆల్వార్ తిరుమంజనం నిర్వహించినట్లు ప్రధాన అర్చకులు వేణుగోపాల్ దీక్షితులు తెలిపారు. ఉగాది సందర్భంగా శ్రీవారి ఆలయంలో అన్ని ఆర్జిత సేవలు రద్దు చేశామన్నారు. మరోవైపు కోయిల్ ఆల్వార్ తిరుమంజనాన్ని వైభవంగా నిర్వహించామని తిరుమల తిరుపతి దేవస్థాన అదనపు ఈవో పేర్కొన్నారు. శుద్ధి అనంతరం సాధారణ భక్తులకు సర్వదర్శనం ప్రారంభిస్తామని చెప్పారు. ప్యూరిఫికేషన్ చేయడం జరిగింది. కోయిల్ ఆల్వార్ తిరుమంజనం అంటేనే, కోయిల్ అంటేనే టెంపుల్, ఆల్వార్ అంటే డివోటీ అండ్ తిరుమంజనం అంటే ప్యూరిఫికేషన్. సో ఇవన్నీ కూడా మనం ఒక సాంప్రదాయబద్ధంగా కూడా స్వామివారిని కూడా వైట్ క్లాత్ తోటి కప్పి, అలానే మిగతా పూజ సంబంధించిన సామగ్రిని కూడా అన్నీ కూడా క్లీన్ చేసి, అంతా క్లీన్ చేసిన తర్వాత సుగంధ ద్రవ్యాలతో ఉండే పేస్ట్ని మొత్తం కూడా టెంపుల్ మొత్తాన్ని కూడా గోడలకి మిగతా ప్లేసుల్లో కూడా అంతా కూడా చేసి ఏ రకమైన ప్యూరిఫికేషన్ అయినట్టు దీన్ని భావించడం జరుగుతుంది. సో అందరూ కూడా చాలా భక్తి శ్రద్ధంతో, చాలా ఉత్సాహంతో నిన్న రాత్రి ముందరనే మనం యాక్చువల్గా లైన్ కట్ చేసి 1 కల్లా యాక్చువల్గా 12:45 కల్లా టెంపుల్ క్లోజ్ చేయడం జరిగింది. ఆలయంలో మూలమూర్తికి ఆచ్ఛాదనంగా వస్త్రాన్ని చుట్టి పైన కురాళాలు, గోడలకు ఉండే మసినంతా తొలగించి పరిమళం అనే పవిత్రమైన ద్రవ్యాన్ని మేళతాళాలతో ఊరేగింపుగా తీసుకువచ్చి గర్భాలయం గోడలకంతా లేపనం చేయడం, ఇతర ఉపాలయాల్లో అంతా కూడా శుద్ధి గావించి ఈ పరిమళ ద్రవ్యాన్ని లేపనం చేయడం ఇత్యాది కార్యక్రమాలతోటి ఈ కోయిల్ ఆల్వార్ తిరుమంజనం ఆలయం అంతా శుద్ధి చేసే కార్యక్రమం ప్రారంభమైంది. ఈ ఉగాది పర్వదినం రోజున స్వామివారికి విశేషంగా వజ్రాభరణాలతో అలంకరణ జరపబడి ఉన్నది. ఉగాది ఆస్థానం రోజున ప్రాతకాల ఆరాధనలు పూర్తయిన తర్వాత బంగారు వాకిల్లో సర్వభూపాల వాహనం పైన ఉభయ దేవేరులతో శ్రీ మలయప్ప స్వామి వారు వేయించేస్తారు. వారికి విశేషంగా వజ్రాది ఆభరణాలతో అలంకరణ జరిపి పంచముఖాల కొలువు ఇత్యాది కార్యక్రమాలు నిర్వహించబడుతుంది.